ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి విజయ్ దేవరకొండ గారి టీజర్ చూసి అరే ఈ సినిమా ఏదో కొంచెం వర్కౌట్ అయ్యేలా ఉంది, హిట్ అయ్యిద్రా అన్నట్టు అనిపించింది నాకు. హలో పీపుల్, వెల్కమ్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. కొంచెం బిజీ వర్క్లో ఈరోజు వీడియో రికార్డ్ ఎలా చేస్తున్నాను, సో ఏమనుకోకండి, అడ్జస్ట్ అవ్వండి. సో మ్యాటర్ అయితే మాత్రం పక్కా. విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ టీజర్ వచ్చేసింది. ఆయన గౌతమ్ తిన్ననూరి గారు, అనిరుద్ధ్ అండ్ అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో విజయ్ దేవరకొండ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ నాకు మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లో ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఎందుకంటే విజయ్ దేవరకొండ గారి రీసెంట్ ఏవీ మూవీస్ కూడా అంత హిట్ ఏమీ అవ్వట్లేదు. టీజర్స్ ఏవి రిలీజ్ అయినా అంత ఊపు ఉండేది కాదు, అంత అనిపించేది కాదు. బట్ నాకేంటో ఇది అసలు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఒక బడ్జెట్ అనేది వస్తూనే ఉంది. ఎందుకనంటే నేను మెయిన్ ఏదని చెప్తానంటే, నేను తెలుసు కదా మీ అందరికీ, నాకు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అంటే కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ. ఎందుకంటే రిలీజ్ చేసిన ప్రతి మూవీ మినిమం యావరేజ్ కంటెంట్ ఉంటుంది, మ్యాక్సిమం బ్లాక్ బస్టర్ కంటెంట్ ఉంటుంది. సో నాకు అందుకే ఆ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వస్తుంది. అట్టు గౌతమ్ తిన్ననూరి గారి అని అంటే ఇక చూసుకోక్కర్లా, మై ఫేవరెట్ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అన్ని ఆస్పెక్ట్స్ కలిసి వస్తున్నాయి, ఇంకేంట్లే అని అనుకున్నాను. అండ్ ఎప్పుడైతే దీనికి వాయిస్ ఓవర్స్ సూర్య గారు తమిళ్లో, తెలుగులో ఎన్టీఆర్ గారు, అలాగే హిందీలో రణబీర్ కపూర్ గారు అన్నారు, కొంచెం ఇంట్రెస్టింగ్గా అయింది. ఎందుకంటే వాళ్ళ వాయిస్ ఓవర్తో వాళ్ళ వరల్డ్లోకి తీసుకెళ్ళడం ఒక మంచి విషయమైనా చెప్పాలి. టీజర్ అయితే చూడడం జరిగింది. ఓవరాల్గా నాకు ఏమనిపించింది అంటే టీజర్లో ర్యాంప్ గైస్, నాకు నిజంగా విజయ్ దేవరకొండ గారి మూవీ ఫస్ట్ టైము ఒక టీజర్ చూసి బ్లాక్ బస్టర్ అయిపోతుందేమో అన్నట్టు ఫీలింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఆ వరల్డ్లోకి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ కొన్ని షార్ట్స్ ఉన్నాయి, లిటరల్లీ మైండ్ బ్లోయింగ్, గూస్ బంప్స్ వచ్చినాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ బ్యాంగర్, మళ్ళీ ఇంకో బ్యాంగర్ వచ్చేసిందని చెప్పాలి. అదొకటి. టెక్నికల్ డిపార్ట్మెంట్స్, ప్రొడక్షన్ వాల్యూస్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఎంత ఉంటే అంత పెట్టేద్దాం అన్నట్టు అనిపిస్తుంది నాకు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఏ సినిమా చూసినా సరే. దట్టు గౌతమ్ తిన్ననూరి గారు ఎగ్జిక్యూషన్స్ అండ్ షార్ట్స్, విజువల్స్, సినిమాటోగ్రఫీ ఉందయ్యా కొన్ని షార్ట్స్. నాకు ఈ 2 షార్ట్స్ అయితే పక్కాగా అరే ఏమున్నాయరా అనిపించినాయి నాకు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన తెలుగులో ఎన్టీఆర్ గారి వాయిస్, ఆ వాయిస్లో ఆ వరల్డ్లోకి మనం తీసుకెళ్తూ నాకు అనిపించింది నిజంగా అరే ఒక పర్ఫెక్ట్ బేస్ వాయిస్లో, ఆ వాయిస్లో ఇంటెన్సిటీతో ఆ వరల్డ్లోకి తీసుకెళ్లారనిపించింది. నిజంగా చాలా ప్లస్ అయింది అది నిజంగా ఎన్టీఆర్ గారి వాయిస్తో రిలీజ్ చేయడం. అలాగే సూర్య గారి వాయిస్, రణబీర్ కపూర్ గారి వాయిస్, ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ కొంచెం క్లోజ్గా ఉండే వాళ్ళతో అండ్ ఎవరితో అయితే చెప్పిస్తే ఇంపాక్ట్ క్రియేట్ అవుద్దో వాళ్ళతో చెప్పించారని చెప్పాలి. ఆ వరల్డ్లోకి అలా తీసుకెళ్ళిపోయారు ఆ వాయిస్తో. సో నిజంగా నాకు విజయ్ దేవరకొండ గారి టీజర్ చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు రాలేదు. ఇది చూస్తున్నాను చెప్పి నేను చాలాసార్లు చూసాను ఈ టీజర్ని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ టైము విజయ్ దేవరకొండ గారి మూవీలో నాకు ఆయన టీజర్ ఏది చూసినా సరే ఒక యాటిట్యూడ్ లాంటిది, ఏదో కొంచెం ఎక్స్ట్రాగా అనిపించేది నాకు ఇంతవరకు టీజర్స్లో. బట్ దీంట్లో నాకు ఎలాంటి ఎక్స్ట్రాస్, దాంతోపాటు అరే ఈ మరీ ఓవర్ అయిందిరా, టూ మచ్ అయిందిరా అన్నట్టు ఫీలింగ్ నాకేం అనిపించలేదు. నాకు చూస్తున్నంతసేపు సినిమా ఓన్లీ సినిమా మీద కంటెంట్, ఆ కంటెంటే మనకు కావాలి, ఎక్కువగా పోకూడదు అన్నట్టు అనిపించింది నాకు. అండ్ ఇది ఓన్లీ జస్ట్ టీజర్ కాబట్టి దీంట్లో మనం ఎక్కువగా అనాలిసిస్ చేసి ఏం అబ్జర్వ్ చేయాల్సింది ఏమో నాకేం అనిపించట్లేదు. బట్ వెనకాల వాయిస్ ఓవర్ వచ్చిన దాని ప్రకారం ఒక కొత్త రాజు, ఒక నాయకుడు మళ్ళీ పునర్జన్మెత్తి తన కింగ్డమ్ని తను మళ్ళీ తిరిగి తెచ్చుకునే ఒక రాజు స్టోరీలాగా అనిపిస్తుంది. ఇది నా జస్ట్ గెస్ అంతే. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. నాకైతే బాగానే అనిపించింది విజయ్ దేవరకొండ గారి మూవీ కింగ్డమ్. నాకైతే బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూ, సినిమాటోగ్రఫీ, విజయ్ దేవరకొండ గారి యాటిట్యూడ్ అంతా బాగుంది నాకు. చూద్దాం ఇంకా మోర్ కంటెంట్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి అప్పుడు వెయిట్ చేద్దాం. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.